ట్రైన్‌లో బెడ్‌షీట్లు, పిల్లోలు తీసుకెళ్లడం ఏంది? ట్రైన్‌లో ఏసీ కోచెస్‌లో జర్నీ చేసేటప్పుడు మీకు బెడ్‌షీట్స్, టవల్స్ ఇస్తారు గదా! అవి యూజ్ చేసి తిరిగి ఇచ్చేయాలి. కానీ మన జనాలు ఏం చేస్తున్నారో తెలుసా? బట్టల్లో ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తున్నారంట. ఆర్‌టీఆర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు తీసుకెళ్లిన ఐటెమ్స్ వాల్యూ ఎంతో తెలుసా? 1.27 క్రోర్. జనవరి 2022 నుంచి మే 2026 మధ్య అంటే జస్ట్ ఈ 4 ఇయర్స్‌లోనే టోటల్‌గా 1.27 క్రోర్ వర్త్ ఐటమ్స్ మిస్ అయ్యాయంట. ఇక దీనివల్ల మన ఇండియన్ రైల్వేస్కి జరిగిన లాస్ ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ 104.51 క్రోర్. జనాలు మెయిన్గా చిన్న ఐటమ్స్తో స్టార్ట్ చేశారు. ఒకసారి ఈ నంబర్స్ చూడండి. చూశారు కదా? ఇక ఈ ఐటమ్స్ మిస్ అయిన మేజర్ ప్లేసెస్ వచ్చేసి రాజస్థాన్లోని బికనేర్ డివిజన్, రాంచీ, ఢిల్లీ, ముంబై అండ్ జోధ్పూర్ డివిజన్స్లో మెయిన్గా ల్యాక్స్ ఆఫ్ ఐటమ్స్ మిస్ అయ్యాయంట. దీనివల్ల నష్టపోయేది గవర్నమెంట్ కాదు, ట్రైన్లో పనిచేసే అటెండెంట్సే. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ అంతా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ చూస్తారు. ఆ కాంట్రాక్టర్స్ ఏం చేస్తారంటే ఎన్ని ఐటమ్స్ తగ్గితే ఆ డబ్బులన్నీ ట్రైన్లో పనిచేసే అటెండెంట్ శాలరీ నుంచి కట్ చేస్తారు. అంటే జనాలు తప్పు చేస్తే పాపం ఆ అటెండెన్స్ బలవ్వాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు రైల్వేస్ ఈ ఇష్యూ పైన సీరియస్ యాక్షన్ స్టార్ట్ చేసింది. బ్యాక్ చెకింగ్లు, ఎంట్రీ పాయింట్స్లో సీసీటీవీస్ అండ్ కోచ్ మిత్ర యాప్తో ట్రాకింగ్ కూడా చేస్తున్నారు. అండ్ డెస్టినేషన్కి 30 minutes ముందే బ్లాంకెట్స్ కలెక్ట్ చేయాలి అనే రూల్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ట్రైన్ టికెట్కి డబ్బులు కట్టాం కదా అని చెప్పేసి బెడ్షీట్లు, టవల్లు మన సొంతం అయిపోవు. మనం ఫ్రీ అనుకుని తీసుకెళ్లిన ప్రతి ఐటమ్ చివరికి ఆ అటెండెన్స్ శాలరీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.